వేదికపై ఆశీర్వైనటువంటి పెద్దలు సోదరుడు డాక్టర్ రాజనారాయణ గారు, సభాధ్యక్షుడు ప్రొఫెసర్ అత్తరెడ్డి గారు, సోదరి మేజర్ జయసుధ గారు, మిగతా సోదరులు, ముఖ్యంగా ఈ సమావేశానికి కారకులైనటువంటి లక్ష్మి గారు, తర్వాత స్వాతి, సాత్వి, వారి యొక్క సహచరులు అందరికీ నా శుభాభినందన తెలియజేస్తున్నాను. 3 గంటల నుంచి కార్యక్రమం జరగడానికి నిర్ణయించి జరిగినట్టు చెప్పారు. 2 గంటలు అయిపోయింది. ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. ఈ కొద్ది సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి అంటే మనం తక్కువ సమయంలో తక్కువగా మాట్లాడి ప్రయోజనాన్ని పొందే రీతిలో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మన అధ్యక్షుల వారు 2 ప్రదేశాలు ఉన్నప్పుడు ఏ ప్రదేశం మీరు ఎన్నుకుంటారు అనేటువంటి అవకాశం మాట్లాడే వారికి ఇవ్వకుండా మీరు అక్కడి నుంచే మాట్లాడండి అని చెప్పడము ఒక రకంగా అభినందనీయమైన ఒక రకంగా రిస్ట్రిక్షనే. అందుకని ఒకవేళ కెమెరా నిమిత్తమే ఇక్కడి నుంచి మాట్లాడాలంటే కెమెరా తర్వాత మాటలు ముఖ్యం కాబట్టి అక్కడి నుంచే మాట్లాడాలి. ఒక 5 రోజుల నాటి మాట. దైవ భీతి గలవాడు, నిర్మల స్వభావం గలవాడు, నిరంతర కృషివరుడు, విద్యార్థుల ప్రేమికుడు, సమాజ అభివృద్ధి ఆకాంక్షకుడు, సమాజ స్వాప్నికుడు అయిన మా సోదరుడు ఆచార్య అఖ్తర్ అలీ గారు నా దగ్గరికి రావడం జరిగింది. ఇంత చక్కటి వారి గురించి మాట్లాడినప్పుడు మీలో స్పందన తెలియజేయాలి. అది వారికి అభినందనీయం. ఇరువురు సోదరి మనలను తీసుకొని వచ్చారు. కళ్ళల్లో చురుకుదనం, ముఖములో మెరుపుదనం, కదలికలో కైపుతనం, ఆలోచనలో సేవతనం, ఆచరణలో అంకితతనం. ఆ యువతి పేరు లక్ష్మి. ఇప్పుడు చక్కటి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చింది. నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్పోర్ట్ పర్సన్గా వచ్చింది. ఒక కోటు, దానిపైన ఇంకో కోటు వేసుకొని వచ్చింది. ఆ అమ్మాయి పూర్తి వివరాలు అడిగారు. నేను ఎన్సిసిలో ఉండి తద్వారా ఒక డిసిప్లిన్ అంటే ఏంటో జీవితంలో నేర్చుకొని జీవన క్రమంలో
అనేక పెద్దల యొక్క సేవా తత్వాన్ని అలవర్చుకొని నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే వెల్ బీయింగ్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ WHO దాన్ని వెల్ బీయింగ్ హ్యుమానిటీ ఆర్గనైజేషన్ అని ఉండకుండా కేవలం WHO చూస్తే మాత్రము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే అవకాశం కూడా ఉంది. అయితే హ్యుమానిటీలో కూడా హెల్త్ అని కూడా ఉంది. కాబట్టి మేము ఆ సంస్థను ప్రప్రథమంగా ప్రారంభించాలనుకుంటున్నాం. ఆ సందర్భంగా అనేక పెద్దలకు, సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తులకు ఘనంగా సత్కరించాలనుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలన్నారు. ఆమెతో పాటు చూపుల్లో అమాయకత్వం, ఆకృతిలో లాలిత్యం, ఆలోచనలో సమయస్ఫూర్తి, ఆచరణలో నిలకడత్వం. ఎవరు అమ్మాయి ఇక్కడ? ఇగో ఈ అమ్మాయి వచ్చింది. వీళ్ళిద్దరిని నేనుతో మాట్లాడాను. ముందు లక్ష్మి, ఆ తర్వాత ఈ అమ్మాయి. రెండవ ప్రశ్న, మొదటి ప్రశ్న ఎందుకు మీరు సేవ చేయాలనుకుంటున్నారు అంటే, అన్నిటికంటే జీవితంలో ప్రధానమైనటువంటిది సేవ అని గమనించాం. ముఖ్యంగా NCCలో చేరిన తర్వాత ఆ సేవాభావం నాలో పురికొల్పింది. దానికి ప్రధానమైనటువంటి కారకులు ఒకరున్నారు అని చెప్పారు. మొదటి వారు డాక్టర్ రాజనారాయణ్. ఆయన ప్రోత్సాహంతో ఉనికిలోకి వచ్చిన మరొక సేవామూర్తి మేజర్ జయసుధ. ఆమె ప్రోత్సాహంతో ఉనికిలోకి వచ్చినటువంటి ఇరువురు బాలికలు లక్ష్మి, ఇప్పుడు మనం చూసినటువంటి అమ్మాయి. ఇది మూడవ తరం మన కాలక్రమం. చాలా సంతోషం. కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత దాదాపు ఇది 12వ రోజు. కొత్త సంవత్సరానికి 1 జనవరికి ఎంత ప్రత్యేకత ఉన్నదో, ఇవాళ జనవరి 12 కూడా అంతే ప్రత్యేకత ఉన్నది. అందుకని మొట్టమొదటిగా సంవత్సరం ప్రారంభమైన తర్వాత మనం ప్రప్రథమంగా కలుసుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రెండవది, రేపు ఎల్లుండి అధికారికంగా ఒక కొత్త అంశంలోకి వెళ్ళబోతున్నాం. సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా మనమందరం పండుగ జరుపుకోబోతున్నాం. అదే సంక్రాంతి పండుగ. కాబట్టి ఒకరోజు ముందుగానే మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గారి 158వ సంవత్సర జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. కాబట్టి వారి జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. స్వామి వివేకానంద గారి గురించి మాట్లాడాలి అంటే మన జీవిత కాలం సరిపోదు. ఎందుకు? జ్ఞానము ఆర్జించడానికి మనిషి చేస్తున్నటువంటి కృషి సమయం సరిపోదు. అందుకనే నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు. దేర్ ఈజ్ నో ఎండ్ ఫర్ అక్వైరింగ్ ద నాలెడ్జ్ అన్నారు. దేర్ ఈజ్ నో ఎండ్ టు బ్రైటన్ ది లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అని కూడా అన్నారు. అందుచేత ఇవాళ యూత్ డే
మానవ ప్రపంచంలో సమాజాన్ని ఉత్సాహంగా ఉండాలంటే రెండు అంశాలు అవసరం. ఒకటి ఆలోచన, రెండవది వయస్సు. ఆలోచన అనేటటువంటిది అనుభవనీయం ఇస్తే ఆ ఆలోచన చేత ప్రపంచమంతా యువకులతో మనుగడ పొందేటటువంటి ఈ మానవ సమాజం నిత్య యవ్వనంగా కనపడుతుంది. అందుకనే ప్రపంచ మానవ అభివృద్ధిలో యువకులు తన దినచర్యలో చేసేటటువంటి కృషి ద్వారా అన్ని రంగాలలో ప్రపంచ మానవ అభివృద్ధికి కృషి చేస్తారు. కాబట్టి యువకులను ప్రోత్సహించడానికి ప్రప్రథమంగా 1985లో యూత్ డే సెలబ్రేషన్స్ స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా జరుపుకోవాలని నిర్ణయించి యువకులకు జీవితం యొక్క అవగాహన కల్పించాలి, జీవితం యొక్క ఆలోచన కల్పించాలి. ఆ ఆలోచన ద్వారా ఆచరణ నేర్పాలి. ఆ ఆచరణతోనే యువతులు సమాజ అభివృద్ధికి కృషి చేస్తారు. ఆ కృషిలోనే సమాజ అభివృద్ధి జరుగుతుంది అనే నినాదం చేత ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం ప్రతి ఏటా స్వామి వివేకానంద గారి యొక్క జన్మదినోత్సవాన్ని కేవలం దేశపరంగానే కాకుండా అంతర్జాతీయంగా జరుపుకున్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు స్వామి వివేకానంద గారు. చెందినటువంటి వాళ్ళు ఒక మాటతో సర్వ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క లిస్టు చదవడం చాలా కష్టమైన పరిస్థితి. కానీ ఉదాహరణకి మనం మహాత్మా గాంధీ గారి గురించి తీసుకుంటే అతను సత్యము అహింస అనే ప్రిన్సిపల్స్ను మనకి అందజేసి ప్రపంచంలోనే సమానత్వాన్ని స్థాపించేటటువంటి క్రమంలో ఆఫ్రికా దేశంలో ప్రారంభించినటువంటి ఆయన యొక్క పోరాటం భారతదేశానికి వర్తింపజేశారు. ఆ క్రమంలో ఆయనకు 1914లోనే మహాత్మా అనేటటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఇవాళ మహాత్మా గాంధీని ప్రపంచంలో ఒకానొక మహానుభావుడిగా కొనియాడుతున్నటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అదే కోవకు చెందినటువంటి వాళ్ళు జ్యోతిరావు పూలే. ఎప్పుడైతే ప్రపంచంలో ముఖ్యంగా భారతదేశంలో కులాలతో మతాలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితులలో తన సతీమణైనటువంటి సావిత్రి గారు ప్రత్యక్షంగా అనుభవించినటువంటి అనుభవంలో పొందినటువంటి కష్టాలను దూరం చేయడానికి నేను ప్రయత్నం చేస్తే నా ఒకరి కష్టమే దూరం అవుతుంది, కానీ భారతీయుల్లో ఆ కోపకు చెందినటువంటి వ్యక్తుల యొక్క సమస్యలు దూరం కావాలని భావించి దానికి విద్య ప్రధానమైనటువంటి అంశమని భావించి 1848లో ప్రప్రథమంగా భారతదేశంలో స్త్రీల నిమిత్తమై ఒక పాఠశాలను నిర్మించి ఆ పాఠశాలలో అధ్యాపకురాలిగా పనిచేయడానికి తన భార్య అయినటువంటి సావిత్రి గారికే విద్యను అందజేసి ఆమెను అధ్యాపకురాలుగా చేసి స్త్రీ
సమాజానికి విద్యను అందజేసినటువంటి, సమాజ మార్పును కోరినటువంటి గొప్పవాళ్ళు జ్యోతిరావు పూలే అండ్ సావిత్రిబాయి జ్యోతిరావు పూలే. ఆయన కూడా సత్య శోధన అనేటటువంటి సిద్ధాంతాన్ని ఉనికిలోకి తీసుకొచ్చి మతానికి ఆధారం ఏమిటి, కులానికి ఆధారం ఏంటి, ఆర్థిక అసమానతలకు ఆధారం ఏంటి, ప్రాంతీయ తత్వానికి ఆధారం ఏంటి అని పరిశోధన చేసి ఒక నిర్ధారణకు వచ్చారు. మనుషులందరూ సమానమే, కేవలము మానవ జీవన క్రమంలో ఉనికిలోకి వచ్చినటువంటి కులము మతము అనేటటువంటి అంశాలు మనుషుల ఐక్యత కొరకు చేసే తప్ప ఒకరినొకరు దూరం చేసుకోవడానికి కాదు. కాబట్టి కులాలు మతాలు మనుషులను దూరం చేయకూడదు, మనుషులందరూ ఒకటే, మనుషులందరూ సమానమే అనేటటువంటి సత్యాన్ని ఆయన నిర్ధారించి తన పోరాటాన్ని కొనసాగించాడు. దానికి ప్రభావితులైనటువంటి వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకని ఇవాళ భారత సమాజం ముగ్గురు వ్యక్తుల తాత్విక చింతన చేత ప్రభావితంగా ముందుకు వెళ్తా ఉంది. ఇది ఒక లౌకిక తత్వం. ఆధ్యాత్మిక తత్వాన్ని గమనించినప్పుడు స్వామి వివేకానంద ఆయన రచించినటువంటి అనేక గ్రంథాలలో మూడు అంశాలు చెప్పారు. ఒకటి ప్యూరిటీ, పవిత్రత, హోలీనెస్. రెండవది నిస్వార్థత. మూడవది నిబద్ధత, శ్రద్ధ. ఈ మూడు తాత్వికమైనటువంటి అంశాలపైన ఆయన రచించినటువంటి అనేక గ్రంథాలు ఉన్నాయి. ప్రేమ చేసుకునే పరిస్థితి కాదు. ఒకరిని ఒకరు పలకరించుకోవడం ద్వారా, మంచి మాటల ద్వారా, ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారా భారత రాజ్యాంగం వాచించినటువంటి ఒక సోషలిస్ట్ వ్యవస్థను స్థాపించే క్రమంలో మనం అందరం నడుచుకోవాలి. అదే రాజ్యాంగం ఆదేశిస్తూ ఉంది. అందుకని పఠించడము మత గ్రంథాలు ఒకవైపు అయితే భారత రాజ్యాంగాన్ని కూడా సమాజ సేవలో ఉన్నటువంటి ప్రతి యువకులు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉందని నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ సమావేశంలో చూస్తూ ఉంటే చాలా మంది ఆయా స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి ఆధినేతలే అని నేను భావిస్తున్నాను. ఎంతమంది స్వచ్ఛంద సంస్థలకు ఆధినేతలు ఒకసారి చెప్పండి. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రిప్రజెంటింగ్ ది వేరియస్ ఆర్గనైజేషన్? చాలా మంది. అంటే ఒక ఆర్గనైజర్ వచ్చినాడు అంటే అతని వెనకాల ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చినట్టే లెక్క. అందుకని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడల్లా నేను ఒక ఉపన్యాసకుడుగా కాకుండా ఒక టీచర్గా ఫీల్ అవుతాను. టీచర్ యొక్క లక్షణం ఏమిటంటే ఫస్ట్ నేర్చుకోవడం. నేను నేర్చుకోవడానికి వస్తాను. ఫస్ట్ నేర్చుకోవడం అంటే ఏంటి? తెలుసుకోవడం. క్లాసులో కూర్చున్నటువంటి నా విద్యార్థులు ఎంత డిసిప్లిన్గా ఉన్నారని, తర్వాత నేర్చుకున్నదాన్ని చెప్పడం. అందుకనే స్వామి వివేకానంద జీవితంలోంచి నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రపంచ మానవాళి అంతా గురు శిష్యుల సంబంధం. స్వామి వివేకానందకు డౌట్ వచ్చింది, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అవకతవకలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఏదో దేవుడు అని మనం అంటున్నారు కదా, ఆ దేవుడే నిజంగా ఉంటే ఈ సమస్యలు ఎందుకు ఉంటాయి? అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నటువంటి సందేహం కలిగింది ఆయనకు.
ఆయన వచ్చింది కూడా పెద్ద న్యాయవాది ఫ్యామిలీ నుంచి. ఆయనకు మామూలు లౌకిక చదువుల పైన పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. తను ఉన్నటువంటి రూమ్లో అనేక మంది దేవతల ఫోటోలు మాత్రం ఉండే. ఒక్కొక్క దేవతను అతను పరిశీలించేవాడు. దానికి అర్థం లేదు. అందుచేత ఇవాళ భారతదేశంలో ఎన్ఎస్ఎస్ అని కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ అని కానీ, ఎన్సిసిలో కానీ తప్పకుండా ప్రతి విద్యార్థి ఈ 3 సంస్థల్లో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇవాళ చాలామంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులలో చేసినటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు, పెళ్ళైనాక భార్యాభర్తలకు దూరం అవుతున్నారు, పనిచేస్తున్నటువంటి ప్రదేశంలో మేనేజ్మెంట్కు దూరం అవుతున్నారు. అల్టిమేట్గా ఆలోచన విధానం చక్కగా లేకపోవడం వలన వాళ్ళకు వాళ్ళే దూరం అవుతున్నారు. ఇది ఇవాళ సోకాల్డ్ మెనీ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ యొక్క మానసిక స్థితి. చాలామంది కమిషన్ ముందుకు వస్తున్నారు. తల్లిదండ్రులు బాగా చూడలేదని పిల్లలు, పిల్లలు బాగా చూడలేదని తల్లిదండ్రులు, భార్య నన్ను వదిలిపెట్టేసి గత 20 సంవత్సరాలుగా వేరే ఉంటుందనే భర్త, భార్య దూరంగా ఉంటుందనే భర్త. సమస్యలు కొన్ని అయినా ఇవాళ సామాజిక స్పృహ లేకపోవడం మూలాన, ప్రేమ సేవ తత్వం అనేటటువంటి అంశాలకు అర్థం తెలిసిన పాటించకపోవడం మూలాన ఇవాళ వ్యవస్థలో ఇలాంటి దురాఘాతాలు జరుగుతున్నాయి. చింతన ఆయన ఒక ఫిలాసఫీ మనం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మనల్ని మనం అర్థం చేసుకొని, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని, సమాజాన్ని అర్థం చేసుకొని సమాజ సంరక్షణ కొరకు మనం కృషి చేస్తాం. నమస్కారాలు. Thank you so much, sir.